నమస్తే అందరికి. మార్కెట్ లో మళ్ళీ ఫాల్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. రీజన్స్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ క్యాండిల్ చెక్ చేస్తే 24,304 అండ్ అలా 250 లెవెల్స్ చాలా క్రూషియల్. లాస్ట్ వీక్ మనకు ఒక పెద్ద సెల్ ఆఫ్ వచ్చింది. 3 to 4 డేస్ అయినా కూడా మార్కెట్ ఆ లెవెల్ బ్రేక్అవుట్ చేయలేకపోతుంది. కాబట్టి ఈ జోన్ చాలా క్రూషియల్ ఇంట్రాడేకి. రేపటి రెసిస్టెన్స్ లెవెల్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇమీడియట్లీ బయింగ్ లో కన్వర్ట్ అయినా 24,390 అండ్ అలాగే 360 లెవెల్స్ లో ఒక తప్పకుండా రిజెక్షన్ దొరికే ఆపర్చునిటీ కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం రివర్సల్ ట్రేడ్ ని క్యాచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. 24,104 అండ్ అలాగే 23,990 లెవెల్స్ లో బయింగ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ 3 లెవెల్స్ చాలా క్రూషియల్. మీరు డ్రా చేసుకొని చూడండి. అక్కడికి వచ్చిన తర్వాత రియాక్షన్ ని బట్టి మాత్రమే ట్రేడ్ చేయండి. తప్పకుండా మనకంటూ ఒక బెటర్ రిస్క్ టు రివార్డ్ తో పాటు డైరెక్షనల్ ట్రేడ్ దొరికే ఛాన్స్ ఉంది. ఓన్లీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మనం కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఈ లెవెల్స్ లో మీరు ఒక ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేయండి. అది సస్టైన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ 24,104 మనకి రెసిస్టెన్స్ గా కూడా పనిచేయొచ్చు. ఇన్ కేస్ 15 మినిట్స్ లో బ్రేక్ డౌన్ అయితే ఇదే లెవెల్ మనకి రెసిస్టెన్స్ అయినప్పుడు షార్ట్ ట్రేడ్ ని కూడా మనం ప్లాన్ చేయొచ్చు ఫర్ ద టార్గెట్స్ అప్ టు 24,990 అండ్ అలాగే 23,920. డైలీ అనాలిసిస్ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నట్లయితే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి యూస్ఫుల్ వీడియోస్ అని. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎవ్రీ డే మీకోసం ఇలాంటి ఇంపార్టెంట్ లెవెల్స్ ని, మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లెర్నింగ్ తో పాటు ఇంపార్టెంట్ లెవెల్స్ అందిస్తాను. థ్యాంక్ యూ.